హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ టైంలో నేనేమేమి చేస్తాను అనేది మీకైతే చూపిస్తాను. ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నోటిఫికేషన్ కోసం బెల్లుని అయితే ఆన్లో ఉంచుకోండి. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్గా అందరి హౌస్ వైఫ్స్కు ఉండే డైలీ రొటీనేనండి. మధ్యాహ్నం టైంలో మనం లంచ్ చేసి ఉంటాం కదా, అవన్నీ పాత్రలన్నీ అయితే తోముకుంటూ ఉన్నాను. నాకు సింకులో తోమడం ఇష్టం ఉండదు, అందుకనేసి ఇంక ఇలా మాకు ఆరు బయట కొంచెం స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే నేను కూర్చొని తోముకుంటాను. చల్లని గాలి వస్తూ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ పెట్టాలి అనుకుంటూ ఉండేవాళ్ళు కూడా చాలామందే ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసుకునే పనేనండి. ఇంకా యూట్యూబ్ అంటేనే ఇంక మేము ఏమేమి చేసుకుంటున్నామా అనేది చూపించడమే కదా, ఇక్కడ మోటివేషన్గా కూడా ఉంటుందనేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. తర్వాత పాత్రలన్నీ అయిపోయి ఇంకా ఇంట్లో అయితే పెట్టేసుకున్నానని, ఇంకా తర్వాత అక్కడ ఇంకా అన్నం మెతుకులు ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. లేకపోతే ఎవరైనా పొరపాటున అటు సైడ్ వెళ్ళినా కూడా సబ్బు ఉంటుంది కదా, ఇంకా వాటికి జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకునే దాంతో క్లీన్ చేసేసుకొని వాటర్ కూడా వేసేస్తున్నానండి. ఇంకా తర్వాత అక్కడ బయట పని అయిపోయేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇక్కడ స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మీరు గమనించినట్టయితే ఆ గ్యాస్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, మా కిచెన్లో అయితే ఇంకా ఎటువంటి అడ్డంకులు లేకోకుండానే చూసుకుంటానండి. నాకెందుకో నచ్చదు, ఇంకా అందుకనేసి కిచెన్ గట్టు మీద అయితే ఏమే కానీ అయితే నేను పెట్టుకోనండి. నాకు అలా ఉండడమే ఇష్టము. ఇంకా ఏమి అడ్డంకులు లేకోకుండా అంటే ఒక 5 మినిట్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చునండి. అంటే నేను డీప్ క్లీనింగ్ అంటూ నాకు అలా ఉండదండి. చాలామంది డీప్ క్లీన్ అనేసి ఇంకా అడ్డంకులు అంటే ఐ మీన్ స్టవ్ గట్టు మీద అన్ని అడ్డాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం ఇంకా క్లీన్ చేసుకుంటారు కదా. నాకైతే అలా అలవాటు ఉండదు. ఏ రోజు ఆ రోజు ఇంకా క్లీన్ చేసుకోండి, డీప్ క్లీన్ చేసుకోవడం అంటేనే ఇష్టం అండి. ఇంకా అందుకనేసి ఏ రోజుకి ఆ రోజు ఇలానే నీట్గా గ్యాస్ పెట్టుకునే బండ కానీ, బ్యాక్ సైడ్ ఉండే బండ కానీ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇంకా నైట్కు ఆఫ్టర్నూన్ చేసిన అన్ని ఐటమ్స్ అలా ఎక్కువ పని ఉండదు కదా కిచెన్లో, అందుకనేసి ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కుదరకపోతే ఇలా ఈవినింగ్ టైంలో అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. రోజు అయితే నేను ఇలానే చేసుకుంటాను. చూసారు కదా మా కిచెన్ ఎలా ఉందో, స్టవ్ కానివ్వండి అండ్ గట్టు కానివ్వండి ఎంత నీట్గా ఉన్నాయో. నాకు ఇలా ఉండడమే ఇష్టం అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో అయితే ఇంకా చీపురుతో కసువు అయితే ఊడుస్తూ ఉన్నానండి. ఇంకా తర్వాత కసువు దొబ్బేసిన తర్వాత మార్నింగ్ టైంలో మనము ఇండ్లు అనేది మాపు పెట్టుకొని ఉంటాం కదా, అప్పుడైతే ఎక్కువగా అంటే 1 టైం ఎక్కువ నీళ్ళతో పెట్టుకొని ఇంకా తర్వాత వచ్చేసి గట్టిగా పిండేసి ఇంకొక టైం వచ్చేసి అలా తుడుస్తాం కదా. ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి తడి బట్ట అయితే కంపల్సరీ అయితే పెట్టుకుంటానండి. అది నాకు ఎప్పటి నుంచో ఉండే అలవాటు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్గా 6 అలా అవుతుంది. ఇంకా సాయంత్రం కదా, చీకటి పడిపోయిన వెనకమ్మడే ఇంకా ఇలా దీపారాధన అయితే చేసుకుంటానండి. సో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా బయట రాగి చెంబులో వాటర్ అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇలా
ఈవినింగ్ టైంలో తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో పాత్రలన్నీ తోమేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ సదురుకున్నాము అనేసి ప్రతి ఒక్కటి నాకు క్లాత్తో తుడిచే అలవాటు ఉందండి. ఎందుకంటే మనం అలాగే పెట్టేస్తే ఇంకా అవి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అండ్ తడివి అలానే పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కాక్రోచ్ రావడము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కిచెన్ ఎప్పటికీ నీట్గా మంచి స్మెల్ వస్తూ ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించాలండి. నేటి పాటించే జాగ్రత్తలలో ఇదైతే మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్క వస్తువు కూడా తుడుచుకొని కాసేపు అలా ఫ్యాన్ కింద వదిలేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఆరనిచ్చిన తర్వాతనే ఎక్కడెక్కడైతే సర్దుకుంటాను. సో, ఇక్కడ నేనొచ్చేసి మీకు ఈ చైర్ చూపిస్తున్నాను కదండీ! ఈ చైర్ కవర్ అండి. ఇది చాలా మనకు యూజ్ అవుతాయండి. ఇది నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీకు కూడా యూజ్ కావచ్చు. ఎందుకంటే ఎటువంటి మరకలు పడకోకుండా మనం మంచిగా చాలా డేస్ రావాలి చైర్స్ అనుకుంటే ఇలాంటివి ప్రొటెక్షన్ కవర్లు తీసుకున్నామనుకోండి మనకు చూడడానికి బాగుంటాయి. అండ్ మరకలు పడకోకుండా వాటిని ప్రతిసారి వాష్ చేయలేం కాబట్టి ఊరికే దుమ్ము పట్టి తొందరగానే అవి దెబ్బతిని పోకుండా ఇలాంటివి మేనేజ్ చేసుకున్నామనుకోండి చాలా డేసే మనకు చాలా ఇయర్సే మనకు మన్నికగా ఉంటాయండి. మా చైర్స్ వచ్చేసి వైట్ కలర్ కాబట్టి ఏ చిన్న వెంట్రుక పడినా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మరకలు పడినా కూడా చాలా కష్టం అండి వాటిని క్లీన్ చేయాలంటే. అందుకనేసి ఇలాంటివి అయితే తీసుకున్నాను. ఒక పెయిర్ మాత్రమే ఉంది కాబట్టి మోస్ట్లీ నేను డైనింగ్ టేబుల్ కవర్ ఇంకా 10 డేస్ అయిపోయింది అనేసి మార్చేశాను. డైనింగ్ టేబుల్ మీద కవర్ అయితే మార్చేశాను. ఇంక అందుకనేసి చైర్ కవర్లు కూడా తీసేసి వాష్ చేసేసి వేసేసాను. తర్వాత ఇంక ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ అండి. ఏదో ఒక పాయింట్ అయితే నచ్చి ఉంటుంది కదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.